వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెనకటికి ఓ సామెత ఉండేదండి, మల్లయ్య వేమవరం పుల్లయ్య వేమవరం అని ఒక కథ చెప్పేవాళ్ళు. ఇంట్లో తల్లిదండ్రి మాట్లాడుకుంటూ ఉంటారట. మన పుల్లయ్యని వేమవరం పంపించాలి అంటే వెంటనే మనోడు ఆ మాట వినేసి వేమవరం వెళ్ళిపోయాడు. వెళ్ళి వచ్చాడు అంతే. ఎందుకు పంపించాలి ఏంటి అనేది కూడా అడగల. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కూడా చూస్తుంటే ఆయన రాజకీయం అలాగే ఉంది. ఇప్పుడు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అప్పలరాజు గుర్తొచ్చేశారు. అరెస్ట్ అయినటువంటి అప్పలరాజుని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేయబోతున్నారు. పరామర్శ యాత్ర. సరే, ఇక్కడ పరామర్శించడం తప్పేం కాదు, కానీ ఎవరన్నా సరే తమ పార్టీ నాయకుడిని కలుస్తారు, వెళ్తారు, ఇదంతా అవుతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాబట్టే ఆయన రాజకీయ వైఖరి మీద అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అవన్నీ కూడా అవసరం లేదు పవన్, ఇవన్నీ కూడా కామనే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటేనే అర్థమైంది కదా ఆయన రాజకీయం అలాగే ఉంటుంది అని. కానీ ఇక్కడ పాయింట్, అసలు అప్పలరాజు అరెస్ట్ అయినటువంటి వ్యవహారం ఇది రాజకీయ కేసు కాదు, కక్షపూరితంగా పెట్టింది కాదు. ఒక తీవ్రమైనటువంటి ఆరోపణల కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ ఆరోపణలు ఏంటో మనకు తెలిసిందే కదా. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఇంకా 18 ఏళ్ళు మొన్న నిండినట్టు ఉన్నాయి పాపం. ఎల్ఎల్ఆర్కి అప్లై చేశాడు. ఎల్ఎల్ఆర్ వచ్చిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర, ఆ అనుచరుడు కుమారుడి దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నాడు. బైక్ తీసుకొని వెళ్ళి అతివేగంతో దానయ్య అనేటువంటి ఒక గొర్రెల కాపరిని గుద్దేశాడు. హత్య చేయడానికి వెళ్ళాడని చెప్పలా, గుద్దేశాడు. ఆ గుద్దడంతో ఆరవ్కి స్వల్ప గాయాలయ్యాయి. దానయ్య అక్కడికక్కడ చాలా భారీగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేవాడు. కానీ వెంటనే 15 నిమిషాల వ్యవధిలో అప్పలరాజు తెల్లటి స్కోడా కారు వేసుకొని, ఆ సోడా కారులో కొడుకుని వేసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ పాపం సిపిఆర్ చేశాను, ఇంకోటి చేశాను ఏదో చెప్పారు, కానీ అంత సీన్ జరగల. అలాంటిది ఏం జరగల. ఒకవేళ అక్కడ జరిగి సిపిఆర్ చేసినా కూడా ఇలా అయిపోయింది అంటే ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసేవాడు, నిజాయితీ ఉంటే కనుక. అలాంటిది ఏం చేయలే. మొత్తం కేసు అంతా నీరుగార్చేలాగా పోలీసులకు ఫోన్లు చేయడాలు, ఫోన్ చేసి మొత్తం అన్ని మార్చేయడాలు, అక్కడ చేసినటువంటిది ఆ బండి తీసుకెళ్ళిపోవడాలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ పాత స్టోరీలు చూసాం. అంటే ఒక మరణాన్ని ఆయన కావాలని చెప్పి ఇంకా ఎలాగైనా వాడుకోవాలి అనేటువంటి ఒక పాయింట్లో, తన కొడుకుని బయట వేసుకోవాలి అనేటువంటి ఒక పాయింట్లో చేశాడు. పైపెచ్చు కుటుంబానికి వెనకాల మంతనాలు, బాధిత కుటుంబానికి ఆ మంతనాలు ఏంటి, వెళ్ళి 1,50,000 వాళ్ళకి ఇచ్చి ఇంకో 8 లక్షల తర్వాత చూద్దాం, అదేం లేదు, మీరు ఇంటికి వచ్చి ఇంట్లో పని మనుషుల కింద పని చేయండి అని చెప్పడం. ఇంతకంటే హీనియస్ క్రైమ్ ఇంకోటి ఉంటుందా? అలాంటి ఆరోపణలే కదా, అలాంటి తీవ్రమైనటువంటి పనులు చేసినటువంటి చీదిరి అప్పలరాజుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఇది కూడా ఫక్త రాజకీయం. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి లాంటి వాళ్ళ నేతలు లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు మరి ఎందుకు కనీసం పరామర్శించలేదు అన్న ప్రశ్న వస్తుంది. కరెక్టే అనుకోండి, అది వేరే విషయం. పోనీ అవేమైనా సాధారణ కేసులా? అవి ఆయన ప్రభుత్వ హయాంలోనే జరిగిందిగా, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాదు, ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. ఆ లిక్కర్ వ్యవహారంలోనే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కేసు దర్యాప్తు చివరి దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈడీ ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎవరిని అరెస్ట్ చేసింది ఫైనల్గా అనేది రాజకీయ చర్చ కూడా ఆల్రెడీ అయ్యింది. మరి అలాంటి సమయంలో వాళ్ళని కలిస్తే ఆ కేసు ఏదో రాజకీయంగా నాకంటుకుంటుంది అనే ప్రమాదం జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయి. అందుకే కలవలేదనేటువంటిది. కానీ ఇప్పుడు అప్పలరాజు వ్యవహారంలో మాత్రం ఆ భయం కనిపించట్లా. ఎందుకు అనంటే ఇదేమి రాజకీయ ప్రేరేపితమైనటువంటిదో, లేదంటే ఈయన ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిందో కేసు కానే కాదు. మరి తేడా ఎందుకు అంటే, తనకి బాగా దగ్గరగా ఉండి తన కేసుల్లో తనకి సంబంధించిన దాంట్లో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉంటే మౌనం వహించడం, రాజకీయంగా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నటువంటి దాంట్లో మాత్రం పరామర్శగా వెళ్ళిపోవడం. అంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే ఒక శవయాత్ర. శవం ఎక్కడుంటే అక్కడ, అంటే అక్కడ దానయ్య శవం ఉంది కదా, మరి దానికి సంబంధించిన సీదిరి అప్పలరాజు కొడుకే కదా. సో దీన్ని కలిపేస్తే దాని శవయాత్ర అని అనుకోవాలి. సో ఇదే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ధోరణి మీద అసలు అనుమానం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఒక నాయకుడు తన పార్టీ వ్యక్తిని పరామర్శించడం వేరు, ఆయన మీద ఉన్న ఆరోపణలని సమర్థించడం వేరు. పరామర్శ చేసి ఆ పేరుతో చేసిన తప్పును సమర్థించేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే మాత్రం అది కేవలం అప్పలరాజు కేసుగా మిగిలిపోదు. తప్పు చేసినా మా నాయకుడే, మా పార్టీ వ్యక్తే, మా వాళ్ళు తప్పులు చేసినా సరే నేను భుజం తడతాను అనేటువంటి ఒక సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి పంపిస్తున్నాడు. మనం ఆల్రెడీ చూసాం. ఈ పిల్లసాయి వ్యవహారంలో అక్కడికి వెళ్ళి ఏదో కొద్దో గొప్పో తెలుసో తెలియకో, ఇది రౌడీ షూట్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి, సరే చనిపోయాడు అనుకోండి, అది వేరే విషయం, కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అది డిఫరెంట్. బట్ అందులో ఒక చిన్న ఎసెన్స్ తీసుకుందాం అంతే. ఇది కొద్దో గొప్ప తెలుసో తెలియకో ఏదో చేసి ఉంటాడు చిన్నపిల్లోడు. అంటే ఒక వ్యక్తిని మర్డర్ చేసేస్తే చిన్నపిల్లోడు అయిపోయాడు పాపం జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ కూడా ఏదో 18 ఏళ్ల యువకుడు బండి తోలుతూ వెళ్ళాడు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లు ఎంతమంది చేయట్లా? యాక్సిడెంట్లు ఎంతమంది చేయట్లేదు అనే దానికి కూడా ఉంది. కానీ తర్వాత డ్యూ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది కదా, అదే అనైతికం. ఆ అనైతికానికి కూడా ఈయన వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడంటే మరి శవయాత్రలు కాకపోతే ఏంటి? సో రాజకీయ నాయకులు అనే వాళ్ళకి అసలు పరీక్ష ఇక్కడే ఉంటుంది. అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఆ తప్పుని తప్పుగానే చెప్పగలుగుతాడా, లేదంటే పార్టీకి జెండా కనిపించగానే తప్పు కూడా ఒప్పుగా మారిపోద్దా అనేది. సో జగన్ అప్పలరాజునే కాదు ఎవరినైనా పరామర్శించవచ్చు.
రాజకీయ హక్కు ఇది. కానీ ఇక్కడ పబ్లిక్ మాత్రం ఒక విషయాన్ని ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తన కోటరీ నేతలకు దూరంగా ఉన్న జగన్ ఇప్పుడు అప్పలరాజు విషయంలో ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు? అంతేకాకుండా అప్పలరాజు మీద ఉన్న ఆరోపణలు నిజమైతే మరి ఆయన చేసిన తప్పును సమర్థించడంతో రాజకీయంగా నష్టం ఎవరికి? అప్పలరాజుకి నష్టమే, ఆ పార్టీకి నష్టమే, జగన్మోహన్ రెడ్డి కూడా నష్టమే కదా. సో జగన్కే ఇది. ఎందుకంటే ఒక లీడర్ తన పార్టీ కోసం నిలబడడం ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ తప్పు చేసిన వాడు నావాడే కాబట్టి నేను వెనకేసుకొస్తా అంటే మాత్రం ప్రజలు అంత సులభంగా మర్చిపోయేది లేదు. సో ఈ పరామర్శ యాత్ర ఇప్పుడు కేవలం అప్పలరాజుని కలవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటన కానే కాదు. జగన్ ఎవరికి అండగా నిలుస్తున్నారు, ఎందుకు నిలుస్తున్నారు, ఎక్కడ మౌనంగా ఉంటున్నారు, ఎక్కడ గొంతు ఎత్తుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఇది మారిపోతుంది. కావాలంటే రేపు మాట్లాడతారు చూడండి. మళ్ళీ ఖచ్చితంగా పరామర్శకు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీటు కామన్గా ఉండేది ఏదో 18 ఏళ్ల వాడి మీద మర్డర్ కేసులు ఇవన్నీ పెడుతున్నారా, ఇంత కక్ష సాధింప అన్నటువంటిది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే నేర ప్రవృత్తి అనేటువంటిది అలా ఉంటుంది. దానికి తగ్గ ఆలోచన ధోరణి అలా ఉంటుంది. కాబట్టి ఇదే పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్నటువంటిది. అసలు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డికి అవసరమే లేదు. బయటకు వచ్చిన తర్వాత కావాలనుకుంటే పిలిపించుకోవచ్చు. ఏం సంగతి అసలు ఈ కేసు, ఇగో న్యాయపరంగా మనం సపోర్ట్ ఇద్దాం, పనులను పంపిస్తా, లేదంటే ఇంకొకరిని పంపిస్తాను, నేను ఖచ్చితంగా పోరాడదాం, దీంట్లో మనం ప్రభుత్వం తప్పేమైనా చేసింది అంటే చేద్దామని చెప్పించుకోవచ్చు ఇంట్లోనే. కానీ ఈయన ఇక్కడ మందనేసుకొని మరీ వెళ్ళిపోయి అక్కడ ఈ యాత్ర చేయడం అంటే ఖచ్చితంగా అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. చూద్దాం, ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇక నిర్ణయం ప్రజల మీదే ఉంటుంది. తర్వాత దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.